ఈ సిలువ ఏమిటంటే ఆకలి పట్టు వరకు రక్తం కార్చాడు యేసుప్రభు వారు. మనం ఆకలి పట్టు వరకు కడగబడ్డామా? ఆకలి పట్టు వరకు. నేను రాజకీయాల్లో తుపాకులు మానేశాను, బాంబులు మానేశాను, డ్రింక్ మానేశాను. ఇవన్నీ సాక్ష్యం బాగానే ఉంటుంది, కానీ ఆకలి పట్టు వరకు లోతుగా తవ్వుకున్నావా? బండ మీద ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతుడు లోతుగా తవ్వుకున్నాడు. పైన బతుకుగా నువ్వు సంపూర్ణంగా సిలువను మోసే అనుభవంలో పరిశుద్ధత కలిగి జీవించాలంటే బండ మీద ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతుడు యేసుప్రభు వారు చెప్పింది లోతుగా తవ్వుకున్నాడు. లోతైన భక్తి. నేను మార్మన్స్ సందర్భంగా ఒక పుస్తకం రాశారు, బాంబులు పట్టిన చేతిలో బైబిల్. పైన భక్తే, దానికి పెద్ద సాక్ష్యం అని ప్రభు కూడా ఒప్పుకోకపోవచ్చు. సో లోతుగా తవ్వుకున్నాడు. లోతుగా తవ్వితే ఎన్నో కార్యం జరిగింది, హృదయంలో కార్యం జరిగింది. సో రాజకీయాలు ఉన్నప్పుడు నా శత్రువును బాంబులు వాళ్ళని చంపాలని బాంబులు చుట్టే వాళ్ళను పిల్లలకి ఇచ్చాను. రాయలసీమలో ఎక్కడ తయారు కానీ బాంబులు చుట్టండి చుట్టుకొని వచ్చాను. ఆ బాంబులు బాగా పనిచేస్తున్నాయో లేదా అని ముద్దునూరు కళ్ళకు ఒక వ్యాన్లో బాడీ గార్డ్స్ గేదె ఎనిమలు తీసుకొని పోయి దాని మీద ఉపయోగించాను. బాగా పనిచేసాను. అప్పుడు నా బాడీ గార్డ్స్కి ఇచ్చాను. ఈ బాంబు తీసుకొని ముద్దలు శివారికి తిరుగుతాడు, ప్లాట్ఫామ్లోనే చంపేసాడు. పోయినా కానీ ఆ రోజు రాలే. దేవుని గొప్ప వచ్చింటే చనిపోయేవాడు, నేను జైలుకి పోయేవాడిని. శిక్ష వేసేవారు ఏమో. సో హృదయాన్ని లోతుగా తవ్వుకొని నన్ను క్షమించిన హృదయ పాపని క్షమించే హృదయ శుద్ధి కలిగిన వారి ధరలు దేవుడు చూసిపోయింది. నా హృదయం మారింది. అదే శివారెడ్డిని చంపాలనే మనసు ఎంత మారిందంటే వాళ్ళ భార్య లక్ష్మీదేవమ్మకు క్యాన్సర్ వచ్చి హైదరాబాద్లో అడ్మిట్ అయితే దేవుడిచ్చిన మనసు ఆమె దగ్గర పోయింది. ఆమె నన్ను చూసి ఆశ్చర్యపడింది, ఏమిటి వచ్చాయి. నా సాక్ష్యం చెప్పాను, వినటం వల్ల ఆమె విశ్వాసం వచ్చింది. బయటకు వచ్చేటప్పుడు నీ కొరకు ప్రార్థన చేస్తున్నాను చేయమని వేసి ప్రార్థన చేస్తే క్యాన్సర్ 25 ఎట్లా పోయిందండి? చేసి ప్రార్థన చేస్తే పోయినాయంటే బాంబులు పట్టిన చేతిలో సిలువలో యేసు ప్రభు వారు రక్తం కార్చారు. ఆ రక్తంతో మనం కడగబడాలి. ప్రభా నీ రక్తంతో కడగబడేదానికి కృప చూపించనేది వేరు. విశ్వాసంతో చేతులు మేకులతో కొట్టబడ్డాయి. నా చేతులు పరిశుద్ధ చేతులు. ఎవరి మీద చేసి ప్రార్థన చేస్తే వారు రక్షణను పొందాలి, స్వస్థతను కలగాలి. అదే నిజమైన పరిశుద్ధ చేతులు. ఆఖరి బొట్టు వరకు రక్తం కాచినప్పుడు మన ఆఖరి బొట్టు వరకు మనం కడగబడాలి. యేసు రక్తంకే జయం. సో వారు ముళ్ళ కిరీటం ధరింపజేశాడు. నిజమైన మారుమనసు ఏమంటే మనకు జీవ కిరీటం, మహిమ కిరీటం, స్వర్ణ కిరీటం. క్రీస్తు కలిగిన మనసు కావాలి. ఈ దినాల్లో సేవకులకు
క్రీస్తు కలిగిన మనసు కావాలి. నాకు కొత్త వచ్చిందని నేను నమ్ముతున్నాను. ఎందుకంటే కడుపు నొప్పి ముఖ్యమా, సేవ ముఖ్యమా అంటే నా మనసుతో దేవుడు మాట్లాడింది సేవనే ముఖ్యం, నా కడుపు నొప్పి కాదు. సో సిల్వ శక్తి, సిల్వలో శక్తి ఉంది. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 18 ఏం రాసిందంటే, సిలువను కూర్చిన వార్త నశించుతున్న వారికి వెరితనం కానీ రక్షింపబడుతున్న మనకు దేవుని శక్తి. మనకు దేవుని శక్తి కావాలి. నిజంగా ఆఖరి పట్టు వరకు నువ్వు కడగబడి నేను పరిశుద్ధుని కనుక మీరు పరిశుద్ధులై ఉండండి అనే మాట నీ పట్ల నెరవేర్పు లేకొస్తే నీవు శక్తి కలిగిన వ్యక్తిగా ఉంటావు. దేవుని శక్తి వస్తే ఏ శక్తి కూడా నిలవలేదు. సో మన పాదములు, వారి పాదములు మేకతో కొట్టబడింది, మన పాదములు సువార్త ప్రకటించే సౌందర్యమైన పాదముగా మార్చారు. అడుగుపెట్టిన స్థలాల్లో ఆత్మలను రక్షించుకోవాలా, సంరక్షించుకోవాలి కదా. అక్కడ అడుగు పెట్టాయి అట్లా ఇదంతగా మన పాదములు పరిశుద్ధపరచబడాలి. మన సమస్తము ఆయన సమస్తంతో పరిశుద్ధపరచాలి. ఇదొక గురిగా అనుదినం మన ప్రార్థన జీవితం, వాక్య ధ్యానము, శిల్వ ధ్యానం చేస్తే ఈ పరిశుద్ధత మనకు కలుగుతుంది. నన్ను కొంతకాలం కిందట ఒక ఆయన చాలా హింసించాడు. ఎంత హింసించాడంటే నా మనసు చాలా బాధపడింది. ఆడ నాకు ఒక పెద్ద పరీక్ష వచ్చింది. నేనేం చేశానంటే, మీరేం చేస్తున్నారో వీరికి తెలియదు, వీరిని క్షమించండి. శిల్వ రక్తంతో పరిపూర్ణంగా కడగబడిన వాడు మాత్రమే చెప్పగలుగుతాడు. లేకుంటే ఎవరైనా మనల్ని బాధ పెడితే వాళ్ళని క్షమించలేం. అదే శిలువలో యేసు ప్రభు ఏమన్నారు? నా దేవా నన్ను ఎందుకు చెయ్యి విడవబడిన అనుభవం మనకు లేదంటే మనం సిలువెత్తుకొని వెంబడించడం లేదు. ఎవరైనా నన్ను వెంబడింపకోరిన ఎడల తనను తాను ఉపేక్షించుకొని తనకు ఇవ్వబడిన సిలువను ఎత్తుకోవాలన్నారు. సిలువను ఎవరు ఎత్తుకోలేము. ఇక్కడ ఉండే వారందరికీ మీకు ఒక్కొక్కరికి ఒక సిలువ ఇస్తే ఎత్తుకోలేము. ఎప్పుడు ఎత్తుకోగలుగుతామంటే దేవుని శక్తి కావాలి. దేవుని శక్తి మనలో ఉండాలి. మనలో ఉండేవాడు లోకంలో ఉండేవాడి కన్నా గొప్పవాడుగా ఉండాలి. పాములు తేళ్ళు తొక్కుట శత్రు బలమంతటి మీద అధికారం కావాలి. దుష్టుని యొక్క అగ్నిబాణములన్నీ ఆర్పివేసే శక్తివంతులకు కావాలి. ఇది ఎట్లా శక్తి పొందగలుగుతామంటే దేవుడిచ్చే సర్వాంగ కవచం మనం ధరించుకోవాలి. సర్వాంగ కవచం ఎక్స్ప్లెయిన్ చేయాలంటే చాలా టైం పడుతుంది. కానీ మనలో ఉన్నవాడు లోకంలో ఉండేవాడి కన్నా బలవంతుడు, గొప్పవాడు. నీ జీవితంలో గొప్ప కార్యంలో జరగాలంటే నీ హృదయంలో ఉన్నవాడు గొప్పగా ఉండాలి. హృదయంలో ఉండేవాడు అంటే ఆత్మ, పరిశుద్ధ ఆత్మను పోషించాలి. చాలా మంది పోషించాలి. శరీరాన్ని పోషించుకుంటాం బాగా, టిఫిన్ తింటాము, బాగా జ్యూసులు తాగుతాం. ఏమండి, పరలోకంలో వాక్యం ఉంది.
వాక్యమే నరాల్లోకి మూర్ఖుల్లోకి ప్రవేశిస్తుంది, బలం వస్తుంది. వాక్యమే దేవుడు కనుక దేవుని బలం మనకు